నాకు సార్ అడిగిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎవరిది అనే దివ్యాని అడిగితే చూపించింది ముగ్గురిని. అలాగే ముందుగా అయితే రీతు చౌదరిని, ఇంకా కళ్యాణ్, అలాగే డీమోన్ పవన్, ఇలా ముగ్గురిది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పింది. కళ్యాణ్ అయితే ఇద్దరికి ట్రై చేస్తున్నాడు, తనూజ అలాగే రీతు. తనూజతో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇటు వచ్చేసాడు. అలాగే డీమోన్ పవన్కి కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పింది. ఇంకా ఎనీవే ఈరోజు బిగ్ బాస్ హౌస్లో అయితే సెలబ్రిటీస్ హంగామా అయితే ఉంది, మూవీ ప్రమోషన్తో కలిపి. చూసారు కదా, డాన్సెస్ అన్నీ ఫన్గా సండే ఫండేగా అయితే అవుతుంది. బట్ కానీ ఎండింగ్ ట్విస్ట్ ఏంటంటే ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా. దసరా సెలబ్రేషన్ ప్రకారంగా చూసుకుంటే ఎలిమినేషన్ ఉండకపోవచ్చు, అనుకుంటున్నాను. ఎలిమినేషన్ ఉంటే మాత్రం హరీష్ గారు హౌస్ నుంచి అయితే బయటికి వెళ్ళొచ్చు. ఎనీవే ఇంకా ఈ వీటి గురించి పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్లో సెలబ్రేషన్స్ హంగామాకి షాక్లో ఉన్న కళ్యాణ్, కోపం వచ్చిన రీతు చౌదరికి, ఏడ్ చేసిన పవన్, ఇలా ముగ్గురిది అయితే వెళ్ళిపోయింది. ఇంకా సెలబ్రిటీస్ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. రీతు అడగడంతో పంపించాను అని చెప్పి నాకు సార్ అన్నారు. ఎనీవే ఆ ఎగ్జైట్మెంట్కి రీతు అయితే ఒక గంతేస్తుందని చెప్పాలి. ఇంకా రీతు అయితే కొంచెం సీరియస్ అయింది పవన్ మీద, ఏదో ఇష్యూ వల్ల. ఆ ఇష్యూ ఏంటంటే తను తీసుకోలేకపోయింది. ఇంకా తనుజ అయితే సైలెంట్ అయిపోయింది. ఇంకా బిగ్ బాస్ హౌస్లో అయితే ఎక్కువ ఇవే సాగింది. ఈరోజు సండే అంతా సెలబ్రిటీస్ హంగామాతో ఫన్నీగా సాగబోతుంది. ఎండింగ్లో ట్విస్ట్ అయితే రివర్స్లో ఉండబోతుంది. ఎండింగ్ ట్విస్ట్ ఎలిమినేషన్ ఉండదా అనేది అయితే మనం బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే చూడాలి. దసరా సందర్భంగా ఎలిమినేషన్ లేకపోవచ్చు, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో జనాలు ఉంటేనే కొంచెం సందడిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. జనాలు తగ్గే కొద్దీ ఎవరేంటా అనేది తెలుస్తుంది. బట్ వీక్స్ గడిచే కొద్దీ బిగ్ బాస్ మరింత ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా ఎనీవే ఈరోజు అయితే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.